వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. సుప్రీంకోర్టు ఈరోజు సంచలన విషయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని తన తీర్పును వెలువరించింది. 20 సంవత్సరాల నుంచి తాము చేస్తున్న పోరాటానికి ఈ రోజు ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది, కానీ నెరవేర్చలేకపోయింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. తాజాగా సుప్రీంకోర్టు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో సంబంధిత సామాజిక వర్గాల్లో దేశవ్యాప్తంగా సంబరాలు అమరాన్నంటాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణలో మేము ముందుంటామంటున్నారు. అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వలన ఏ ప్రయోజనాలు ఏర్పడతాయి? వర్గీకరణ ఆలస్యం కావడానికి గల కారణాలేంటి? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, అదేవిధంగా మనతో సతీష్ మాదిక్ గారు స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, సుప్రీంకోర్టు ఈరోజు సంచలన విషయాన్ని ప్రకటించింది, తన తీర్పును వెలువరించింది. సంబంధిత సామాజిక వర్గాల్లో కూడా ఎంఆర్పీఎస్ నాయకులు అయితే ఏంటి, కార్యకర్తలు అయితే ఏంటి, చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ యొక్క క్షణాన్ని? దీన్ని మనం పాజిటివ్గానే చూడాలండి. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 1994 నుంచి వెళ్ళి మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిరంతరంగా ఇప్పుడంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు నిరంతరంగా ఒక్కొక్కసారి ఉత్తర స్థాయిలో ఒక్కొక్కసారి కొంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ అంశం మీద నిరంతరం ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ విషయం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే నేను ఈ ఏబిసిడి వర్గీకరణ జడ్జిమెంట్ ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది 94లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మేము 96లో స్టార్ట్ చేయడం జరిగింది. 95-96లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. మాకు మందకృష్ణ మాదిగ యొక్క పాదయాత్ర, మందకృష్ణ మాదిగ యొక్క ఇన్స్పిరేషనే మేము కాకతీయ యూనివర్సిటీ మేము ప్రొఫెసర్స్ పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. అంటే ఒక కోరిక న్యాయబద్ధమైంది, దానిలో వాస్తవాలు ఉన్నవి, మనం అడిగిన దాంట్లో కొంత బలం ఉన్నది అన్నది ఎంఆర్పిఎస్ లేదా ఏబిసిడి వర్గీకరణ ముందు తీసినప్పుడు తెలంగాణ కూడా అనేక రంగాల్లో అన్యాయం జరుగుతున్నది, వివక్షత ఉన్నది. ఏవైతే వాళ్ళు ఏబిసిడీల కోసం వివక్షత వ్యతిరేకంగా పోరాడుతున్నారో అదే వివక్షత తెలంగాణ ప్రాంతం మీద ఉన్నదని కూడా మేము అనుకున్నాం. అయితే మాకు కొంత ఇన్స్పిరేషన్ అప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగ నుంచి ఈ ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. ఇదొక అంశం అయిపోయింది. అయితే ఈ ఏబిసిడి వలన అన్నది ఇంతకుముందే కొన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. అంతిమంగా కోర్టులు స్టే ఇవ్వడం తో దాని తాత్కాలికంగా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ జడ్జిమెంట్ కూడా ఆపేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇది ఒక విధంగా భావ ఉద్రిక్తలకు సంబంధించిన విషయం. అటు మాదిగలకు ఏ విధంగానైతే హర్ష ఆనందం కలిగిస్తుందో, రెండవ వైపు మాలలకు మాత్రం కొంత మనస్తాపం కలిగేయడం, వాళ్ళకు కొంత దీని మీద కొంత ప్రతిక్రియ కూడా వాళ్ళు వెలుగుచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ కోరికలో బలం ఉన్నదా లేదా అని మేధావులుగా మిగతా వర్గాలు, సామాజిక వర్గాలలో చాలా మటుకు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటాన్ని అది నైతికంగా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కరెక్ట్ పోరాటం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో ఒక సామాజిక వర్గము నిత్యము మిగతా సామాజిక వర్గాల నుంచి వెలువడినటువంటి అనేక విధాలుగా అన్యాయాలకు గురి అయినప్పుడు ఆ అన్యాయాలను నుంచి బయటికి రావడానికి ఆ వర్గం అంటే ఒక ఎస్సీ వర్గానికి మొత్తానికి ఆయన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది తర్వాత కొంతకాలం తర్వాత దాని నుంచి మళ్ళీ వచ్చిన డిమాండ్ ఏంటంటే ఈ ఎస్సీ వర్గాలలో కూడా ఉపకులాలు చాలా ఉన్నాయి. ఈ షెడ్యూల్ కులాలు అయితే ఏవైతే మనం అంటున్నామో దీంట్లో దాదాపుగా 45 నుంచి 50 కులాలు ఉన్నాయి దాదాపు. అంటే అలా మాల మాదిగాని మనం పెద్ద ఎత్తున కనబడేటప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కులాలలో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ అంతకుముందే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది. ఏబిసిడి అని చేసింది. ఒక్కొక్క మాలను ఒక వర్గంలో పెట్టారు, ఒక కేటగిరీలో పెట్టడం, మాదిగలు తర్వాత మిగతా వాళ్ళకి కొన్ని వర్గాలకు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు దాదాపుగా నాకు తెలిసిన మటుకైతే అటు కేంద్ర ప్రభుత్వం కానీ మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడానికి ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ
యునానిమస్ గా ఆ బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఏబిసిడీలు మీరు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కావాలి కాబట్టి రాజ్యాంగం యొక్క ఆ, 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 ఇది ఇక్కడ చట్టాలు అవసరం కాబట్టి చేయమని కూడా పంపడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళు జరిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా చూసుకున్నప్పుడు మాదిగల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం తీసుకుంటేనే అక్కడ కొంత మాదిగల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మాదిగల సంఖ్య మాలల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఇక్కడ రాజకీయ పరంగా కానీ లేకపోతే పరంగా ఏ పార్టీ కానీ దీన్ని అమలు చేయడానికి వెనుకపోయే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు పార్టీలు ఉంటాయి. తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లియర్ చేసింది. అంతకుముందే అన్ని పార్టీలు కూడా దీనికి ఒక అంగీకారం తెలపడం జరిగింది. మేము కట్టుబడి ఉంటాం, మేము చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ చట్టం అమలు చేసేటప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఈ ఈ ఉపకులు అంటే మొత్తం ఎస్సీ పాపులేషన్ ఎంత ఉన్నది, ఎస్సీ పాపులేషన్ లో కూడా మాదిగ వర్గం ఎంత ఉన్నది, మాల వర్గం ఎంత, ఇంకా అనేక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల యొక్క సంఖ్యను ఖచ్చితంగా తీసుకోవాలి. దానికోసం ఒక కమిషన్ వేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వే చేసి ఏ ఏ ఉపకులానికి ఎంత సంఖ్య ఉన్నది ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ ఈ ఉపకులాలలో అన్ని వర్గాల వాళ్ళను కూడా కూర్చునబెట్టి ఒక విధమైన సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ప్రకారం ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మేము ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, ఈ విధంగా మేము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అంతకుముందు మేము ఏదైతే అమలు చట్టాలను పాస్ చేసినామో అసెంబ్లీలో దాన్ని చేయబోతున్నామని అన్ని వర్గాలను కూర్చుండబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఇది రెండు ప్రధాన వర్గాల మధ్య ఒక విధమైన ఇది ఉద్రిక్తత, ఒక విధమైన ఎమోషన్ ఘర్షణలు కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు అటు మాల వర్గం ఒక దగ్గర విడిపోయి ఇటు మాదిగ వర్గం విడిపోయి అనేకమైన ఘర్షణలు జరగడం, అంటే భౌతిక దాడులు జరగకపోవచ్చు కానీ అనేక విధాల చర్చలు జరగ ఒక విధమైన విభేదాలు రావడం, వైమస్యాలు పెరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ బాధ్యత ఏమున్నదంటే అందరినీ కూర్చునే పెట్టి ఇది ఫైనల్ అయింది. సుప్రీంకోర్టు కూడా దీనికి 6(1) ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. కాబట్టి ఏదైతే అమలు చేసే క్రమం ఉంటుందో అమలు చేసే క్రమంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞత ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి రాజకీయ అతీతంగా, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రధానంగా ఏబిసిలకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన విషయం కాబట్టి దానిలో ఎటువంటి పొరపాటు రాకుండా, ఎటువంటి మధ్య రకరకాల వివాదాలు తలెత్తకుండా ఒక ముందు జాగ్రత్తగా నా ఉద్దేశం అయితే వీళ్ళు అఖిల పార్టీ సమావేశం పెట్టాలి. లేకపోతే అసెంబ్లీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా అవసరమైతే అసెంబ్లీలో ఒక సెషన్ పెట్టి జడ్జిమెంట్ వచ్చింది, దీన్ని ఏ విధంగా మనం అమలు చేస్తాం అంటే దీనిలో అన్ని పార్టీలు కూడా కలుపుకోవాలి. ఏ పార్టీ కూడా దీన్ని ఎక్కువ తక్కువ కాదు, లేకపోతే దీనిలో వాళ్ళు వ్యతిరేకత లేదు, అనుకూలంగా అన్ని నాకు తెలిసిన పార్టీ కూడా దీన్ని. పాపిరెడ్డి గారు, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ల మీద ఈ యొక్క ప్రభావం ఏమైనా పడేది ఉంటుందంటారా? తెలంగాణ ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ ప్రభావం ఏమైనా పడే ఉంటుంది? అయితే ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే ఈ చట్టం అనేది కేవలం ఉద్యోగాలు, అడ్మిషన్స్ అంటే ప్రవేశాలు, అంటే కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగాలకు కొన్ని విషయాలకే పరిమితమైనట్టుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ చట్టసభలకు కానీ మిగతా రిప్రజెంటేటివ్స్ కూడా దానికి ఉన్నదా లేదా అనేది క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు బీసీలలో కూడా ఏబిసిడి ఉన్నది. ఏబిసిడి ఉన్నప్పుడు కూడా బీసీలలో ఏ ప్రత్యేక వర్గానికి సెపరేట్ లేదు. అట్లనే నేను బహుశా అనుకుంటాను ఏబిసిడి అనేది కేవలం ఉద్యోగాలు, తర్వాత అడ్మిషన్స్ అంటే కాలేజీలో కానీ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కానీ మిగతా విషయాలకి సంబంధించింది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ విషయంలోనైనా కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం మిగతా అన్ని పార్టీలను అందరు కలిసి ఒప్పుకొని రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇదే తీర్పులో రిజర్వేషన్ కోర్టు అమలు చేయడానికి అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుకుని దాని. అదే పాపిరెడ్డి గారు, రాజకీయ పరంగా ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుందా? రాజకీయ పరంగా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలప్పుడు ఇదే సేమ్. ఇప్పుడు ఆంధ్ర పాలక వర్గాలు విడిపోతూ అనుకున్నారు, లేదు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు.
కాబట్టి వాళ్ళ యొక్క అనేకమైన వాళ్ళ యొక్క ఎత్తుగడలు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అవన్నీ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముందుకు రావడం జరిగింది. ఇవాళ కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మాలలకు కొంత వాళ్ళు ఒప్పుకోకుండా కొంత లాభం ఉన్నది. ఏంటంటే ఈ ఏబిసిటీ లేకుంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళ మైనార్టీ అయినప్పటికీ తక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు మాలలో ఎక్కువ ఉంటారు. తర్వాత అవేర్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది, అడ్వాన్స్మెంట్ కూడా ఎక్కువ ఉన్నది. అంటే మిగతా ఉపకులాల కులాల కన్నా కూడా మాల కులం యొక్క అడ్వాన్స్మెంట్ ఈ ఎస్సీ వర్గంలో ఉన్నది ముందున్నది. కాబట్టి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ తర్వాత వాళ్ళకి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, దీనిలో కూడా కొంత కోట మాలకు వస్తుంది, కొంత కోట మాలకు వస్తుంది, కొంత కోట మిగతా ఉపకులాలకు వస్తుంది. కాబట్టి ఆ మేరకు వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడేమో టోటల్ వర్క్ ఉదాహరణకు 15% ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది. ఈ ఎస్సీ 15% కూడా వాళ్ళకు వాళ్ళ మాల పిల్లలకు వచ్చే అవకాశం ఉంది, అడ్మిషన్లు కానీ లేదా ఉద్యోగాలు కానీ. ఇప్పుడు ఏమైతుంది, ఏబిసిడి వర్గీకరణ తర్వాత మాలలు అన్న వాళ్ళు ఒక కొత్త సెక్షన్కి ఉదాహరణకు 15 కాకుండా వాళ్ళ జనాభా ప్రకారం 5-6% పరిమితి కావచ్చు. ఉదాహరణకు అంటాను, ఎంత నాకు తెలియదు, లెక్కల ప్రకారం ఎంత వస్తుందో దాని ప్రకారం ఉంటుంది. దాంతో ఏంటంటే కొంత మాల వర్గంలో కొద్దిగా మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టం జరుగుతుందనే భావన ఉండొచ్చు, ఉద్రిక్తత ఉంటాయి. ఎందుకంటే ఏ రిజర్వేషన్ అయినా విడిపోవడం వల్ల, అంటే ఏబిసిడి కూడా విడిపోవడమే, ఆంధ్ర తెలంగాణ విడిపోవడం. విడిపోయేటప్పుడు జరిగే భావోద్వేగాలు తర్వాత రకరకాల అభిప్రాయాలు వస్తాయి. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, మిగతా రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, మేధావుల యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి వైమస్యాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. పెద్ద పాపిరెడ్డి గారు నమస్తే. రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు ఇది మాదిగ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 20 ఏళ్ల కళ మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఎప్పటి నుంచో 27 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, 19 నుంచి 20 సంవత్సరాలు. ఈ రోజున సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? రానున్న రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల మీద ఈ ఎస్సీ వర్గీకరణ ప్రభావం ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో పడనుందా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? ముందుగా ఈ సామాజిక ఉద్యమకారులందరికీ శుభాకాంక్షలు. అనాదిగా 2.5 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా మందకృష్ణ గారి నాయకత్వం లోపల ఎస్సీ వర్గీకరణ జరగాలి, నా జాతి బిడ్డలకు న్యాయం జరగాలని ఒకటే ఎజెండా పెట్టుకుని పోరాటం చేసిన మందకృష్ణ గారు ఈ రోజు విజయం సాధించడం జరిగింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఈ యొక్క అంశాన్ని పరిగణలో తీసుకొని ఇది సబమైనదే కాబట్టి దీన్ని అమలు చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా సరే విషయం, ఒక సంఘటన పైన, ఒక అంశం పైన నిరంతరం పోరాటం చేసి ఆ యొక్క పోరాటం విజయం సాధిస్తే ఆనందం అనేది ఎంత ఉంటుంది అనేది అది అనుభవించడం తెలుస్తుంది. ఈ రోజు వేలాది మంది దళిత జాతి బిడ్డలకు న్యాయం జరగబోతుంది, చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఒక్కటే ఎజెండా పైన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతిమ లక్ష్యం చేరుకునే వరకు, విజయం సాధించే వరకు ఏకదాటి పైన పోరాటం చేసిన చాలా సంతోషం. మందకృష్ణ గారికి శుభాకాంక్షలు. వారి యొక్క వెంబడి ఉండి ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళ కార్యకర్తలకు, అదేవిధంగా ఇటువంటి యొక్క ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ జాతి బిడ్డలకు కూడా వారికి వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ యొక్క అంశం పట్ల రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగదు, కానీ ఉద్యోగ పరంగా మాత్రం మాదిగ జాతి బిడ్డలకు న్యాయం జరుగుతుంది. రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు తనైతే, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరు మీద ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు. అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో మాదిగ జాతి బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాజకీయ పరంగా నాయకత్వంలో వాళ్లకు ఎక్కువ అవకాశం దొరికింది వాస్తవం. పెద్దలు చెప్పినట్టు ఉద్యోగ పరంగా మాల బిడ్డలు ఎక్కువగా వాళ్ళు దాని లాభం పొందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కొంచెం ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనాదిగా ఆ రోజు నుంచి వాళ్ళు మాల మహానాడు పేరు పైన ఈ యొక్క రిజర్వేషన్ కి వ్యతిరేకంగా, వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయమైన కోరిక మేరకు మందకృష్ణ గారు విజయం సాధించడం, సామాజిక అంశాల పట్ల అవగాహన ఉండడం, కేవలం ఎంఆర్పిఎస్ కొరకు ఒకదాని కొరకే పనిచేయకుండా వారు వికలాంగుల కొరకు, వృద్ధుల కొరకు, సామాజిక అంశాల పైన వాళ్ళు నిరంతరం పోరాటం చేయడం, ఇటువంటి పోరాటం చేయడం తోటి ఈ యొక్క విజయం సాధించబడింది. దానికి సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మద్దతు తెలిపి, రామ్మోహన్ గారు ప్రధానంగా ఈ డిమాండ్ ఇంత లేటుగా రావడానికి, తీర్పు రావడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు నరేంద్ర మోడీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంటి, కేంద్రంలో చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇంత లేట్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు?
ఖచ్చితంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పేరు మీద వీళ్ళకి అవకాశం కల్పిస్తే సుమారుగా 25,000 మంది దళిత బిడ్డలకు ఉద్యోగాలు రావడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల వల్ల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారం రావడం, 10 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడం, ఈ ఫైల్ అట్లే పక్కన పెట్టి ఈ యొక్క దళిత జాతికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. మాత్రం వాస్తవం చరిత్రకారులు అందరూ తెలుసు, సామాజిక విషయాలు పెద్దలందరూ కూడా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం పైన క్లారిటీ తీసుకోకుండా వాళ్లకు న్యాయం చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు గారి సమయంలో 25,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళు రాష్ట్రంలో ఇచ్చేస్తే తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఈ రాష్ట్రాలు పరిధిలో లేదు, ఇది కేంద్రం పరిధిలో ఉంది అని దాన్ని పలానా విషయంలో ట్విస్ట్ పెట్టి దాన్ని అక్కడ ఫైన్ తీసుకొని పక్కన పడేయడంతో దళిత జాతి తీవ్రంగా ఇబ్బంది పడదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం గమనించాలి. మనం ఈ తీర్పు వలన మాలల్లో ఏదన్నా ఉద్యమం వచ్చినా, ఏదన్నా ప్రపంచాలు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారా మీ పార్టీ నుంచి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం వెలువడించిందో దానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఇంకా సర్వోన్నత న్యాయస్థానం దానిపైన ఇంకా ఎలాంటి అప్పీల్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే ఈ రోజు తీర్పు ఇచ్చిందో దానికి మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా మేము కూడా కేసీఆర్ గారు కూడా మాదిగ జాతి ఉద్ధరణ కొరకు, దళిత బిడ్డల కొరకు, దళిత ఎంటర్ప్రినర్స్ కొరకు, వాళ్ళ యొక్క పారిశ్రామికవేత్తల కొరకు సపరేట్ కార్యక్రమాలు తీసుకొని ఒక 10 సంవత్సరాల్లో దళిత జాతి ఉద్ధరణ కొరకు ఆర్థికంగా బలపడే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేయదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏదో రాజకీయ కోణంగా చూడకుండా సామాజిక అంశాల పట్ల వాళ్ళందరూ కూడా సామాజికంగా అందరూ కూడా బాగుపడాలి. ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా రెండో అంశాల్లో మాదిగ జాతులు ఉన్నటువంటి ఉపకులాలు అందరూ కూడా న్యాయం జరగాలని మందకృష్ణ గారు చేపట్టిన ఉద్యమానికి పూర్తి మేము బాసట నిలవడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఎంత పూర్తి కట్టుబడి ఉన్నాం. మళ్ళీ సపరేట్ గా ఉద్యమం చేసి దీన్ని ఏదో రాద్ధాంతం చేయాలని ఎలాంటి ప్రయత్నం మా పార్టీ నుంచి జరగదు. రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటికి పైకి రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఈ రోజు అందరూ కూడా సంపన్న వర్గాలు, కేవలం దళిత జాతి ఒక్కటి ఈరోజు సంతోషంగా లేదండి. ఎందుకంటే మందకృష్ణ గారు కేవలం దళిత జాతి కొరకు పనిచేయలేదు, వారు వికలాంగుల కొరకు పనిచేసారు. ఆ రోజు చిన్నారులకు గుండె ఆపరేషన్ కొరకు పనిచేయడం జరిగింది. వారు వృద్ధులకు, వితంతుల కొరకు వారు పనిచేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కుల వివక్షకు గురయ్యి మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా వారు పోరాటం చేసింది. కాబట్టి ఈ రోజు ఒక సామాజిక పోరాట కారణంగా వారు చూస్తున్నారు తప్పితే కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులుగా మందకృష్ణ గారి సొసైటీ చూడాలండి. ఖచ్చితంగా వారు రాష్ట్రానికి మరొక ప్రాంతానికి ముఖ్యమైన నాయకులుగానే ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు వారిని. ఇందులో ఏ పార్టీ కూడా యూటర్న్ తీసుకోదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని న్యాయమైన విషయాల పట్ల సముచితంగా పనిచేయాలని చెప్పి ఎందుకంటే మీరు కార్నర్ చేయను అంటూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని చెప్పారు. వినండి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాన్ని వారు పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క దళిత జాతికి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పన చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందండి. మరి ఏం ఈ రోజు అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో రిజర్వేషన్ అమలు అంటే ఈ రోజు సామాజికంగా ఉద్యోగ పరంగా మాదిగ జాతి చాలా వెనుకబడిపోయింది. వాళ్ళు చదువుకున్న పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్ కల్పించి ఒక ఇబ్బంది పట్టేది కాదుగా, చాలా మంది విద్యార్థులు బెనిఫిట్ అయ్యేవాళ్ళు కదా. ఆ విషయం కొరకు నేను చెప్తున్నాను. ఇందులో కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు పడాలని రాజకీయ ఆరోపణలు చేయట్లేదు. జరిగిన విషయాన్ని మేము ముందుస్తున్నాం. ఈరోజు పాపిరెడ్డి గారు, రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఒక విషయం అండి, ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వివాదాలకు అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ చేసి ఒక చట్టం చేసిన తర్వాత ఈ మాల వర్గాలు ఏవైతున్నాయో ఈ ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఇది రాజ్యాంగం రాష్ట్ర పరిధిలో కాదు, కేంద్ర పరిధి కాబట్టి రాజ్యాంగం కూడా దీనిలో సమస్య ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు కేసు అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఇంతకాలం ఎందుకు పట్టిందని మీరు అన్నారు. యాంకర్గా మీరు ఒక ప్రశ్న అడిగారు మిమ్మల్ని. ఇప్పుడు ఇంత టైం ఎందుకంటే ఈ దేశంలో ఈ కోర్టులు వాళ్ళ తీర్పులు ఇవి ఈ కూలశంగా మంచి చెడ్డలు జరిపి ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో కూడా జాప్యం జరిగింది.
ఉదాహరణకు మీకు బంగ్లాదేశ్లో చూసుకుంటే, బంగ్లాదేశ్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక చట్టం చేసింది ఏంటంటే, 1971 స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో బాగా దెబ్బతిన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైన వాళ్ళకు రిజర్వేషన్ అని పెట్టడం జరిగింది. పెడితే సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు చాలా రోజులు ఎక్కడ బంగ్లాదేశ్లో కూడా చాలా టైం తీసుకొని మొన్న ఒక 2 నెలల కింద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు ఎవరైతే 71 యుద్ధంలో నష్టపోయిన కుటుంబాలు, చిన్నాభిన్నమైన కుటుంబాలు ఆ పాకిస్తాన్ ఆర్మీ చేతులు అనేక విధంగా అన్యాయాలకు చనిపోయారు, రేపులకు గురైన వాళ్ళకు ఏది రిజర్వేషన్ న్యాయబద్ధమని ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ పెద్ద గొడవలు కావడం, వైలెన్స్ కావడం, ఒక 15-20 రోజులు బంగ్లాదేశ్ అల్లకలూడడం కావడం, ఒక 200 మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎవరు తప్పుపడడం కాదు. ఇక్కడ రామ్మోహన్ గారి మనం ఏంటంటే ఈ సుప్రీంకోర్టులకు పోయి ఆగింది. ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టులు కూడా తక్షణమే ఒక సంవత్సరం లోపల ఈ ముఖ్యమైన విషయాలకు వాళ్ళు ఇదే జడ్జిమెంట్ దాదాపుగా 10-15 సంవత్సరాల కిందనే అడ్మిట్ చేసినప్పుడే ఇది ఒక ఫుటింగ్ ప్రియారిటీ అంటే ఇది చాలా సామాజికంగా ప్రాముఖ్యత ఉన్నదని వాళ్ళకు స్పెషల్ బెంచ్ ఓపెన్ చేసి వాళ్ళు ట్రయల్ చేసేసి ఇస్తే బాగుండేది. కానీ సార్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా సమస్యలు, కేసుల పెండింగ్ అవన్నీ వాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే న్యాయం జరిగింది. ఏమైందంటే ఇది కొంత ఆలస్యమైనప్పటికీ రాబోయే కాలాన్ని మొత్తం పరిగణన తీసుకున్నప్పుడు ఇది కొంత ఏమైతుందంటే చట్టబద్ధంగా అనేకమైన అంశాలు ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి కొంత కాలాపన జరుగుతుంది. దీనిలో కూడా కాలాపన జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ ప్రతిక్రియ, వాళ్ళ రియాక్షన్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ హరీష్ రావు గారు కూడా మేము దీన్ని పూర్తిగా మద్దతు తెలుపుతామని కూడా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్పినారు, అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్పారు. కాబట్టి ఇక్కడ రాజకీయ వివాదాలు పెద్దగా ఉంటాయి, దీనికి వ్యతిరేకంగా ఎవరు చేస్తారని కాదు. కానీ ఒకటేంటంటే ఇక్కడ కూడా దీనిలో ఇప్పుడు రామ్మోహన్ గారిని మళ్ళీ చెప్తాను, దీనిలో రంధ్రావేశన చేయకూడదు. తర్వాత రెండోది ఏంటంటే మీరు గొప్ప ఇప్పుడు అదే చెప్తాను, చంద్రబాబు గారు అయినప్పుడు 1900 ఇది ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసిందో ఆయన పరిపాలన ప్రధానంగా అప్పుడు వచ్చిన ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం ఎస్టీ కమ్యూనిటీ అంతా కూడా బలంగా కాంగ్రెస్ వైపు ఉన్నది. అదొక ఒక బలమైన ఒక ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకు దెబ్బ కొట్టడానికి అప్పుడు కడియం శ్రీహరి గారు మినిస్టర్ ఉండే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదు కానీ వేరే మినిస్టర్. సో కడియం శ్రీహరి గారు ఈ బిల్లును ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పుడే వచ్చింది. అంటే రకరకాల ఉంటాయి. అక్కడ కూడా చంద్రబాబు గారు ఏదో మాదిగలైన ప్రేమతో ఏం చేయాలి, ఆయనకు రాజకీయ అవసరం ఉండేది. అంటే ఈ ఎస్సీ వర్గం 15-16% ఓటు బ్యాంకును విడగొట్టాలి, మాదిగలకు వాళ్ళకి క్లియర్ కట్ రాజకీయంగా వాళ్ళకు ఉండే వ్యూహం ఉండే. రాజకీయ వ్యూహం ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ రాజకీయాలు కూడా తప్పు కాదు, నేను చంద్రబాబు చేసింది కూడా తప్పు అంటలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయమే ముడిపడి ఉంటుంది. రాజకీయాలతోనే సమాజం ముందు పోతుంటుంది, మంచి చెడ్డ ఉంటుంది. ఇప్పుడు కులగణన కూడా అదే, దానికి కులగణన కూడా కావాలి, కులాల ప్రకారమే ఈ రిజర్వేషన్స్ ఉండాలి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న జాతీయ సంపద అంతా కూడా కులాల ప్రకారం పంచాలనే వాదన కూడా ఉంటాయి. కాబట్టి రాజకీయాలకు ప్రయోజనం లేకుండా చేసినా కూడా ఒక ప్రోగ్రెస్ స్టెప్, అసలు అన్యాయం జరుగుతున్నదని ఒక బలమైన ఆధారం ఉన్నది. అట్లా అనుకుంటే కాంగ్రెస్ తెలంగాణ విడగొట్టినప్పుడు కూడా కాంగ్రెస్ కొంత ప్రయోజనం ఉన్నదనుకుని కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్రగా విడగొట్టి ఉండొచ్చు. రాజకీయాలకు అతీతంగా ఏం జరగదు, రాజకీయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలకు అతీతంగా అయిపోయింది ఇష్యూ. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, కేంద్రం ఒప్పుకున్నది, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన వాటికైతే ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగంగా ఏబిసిడీలు వద్దు అని చెప్పే ధైర్యం ఏ పార్టీ చేయదు. ఒకటి. రెండవది, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఏమన్నా కూడా అది వాళ్ళ యొక్క ప్రతిక్రియగా మామూలు రియాక్షన్ గానే ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే అది సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు ఒప్పుకున్నది మీ ఏబిసిడి సమంజసమే, ఏబిసిడి ప్రకారం మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. మీ రాష్ట్రాలలో ఉన్న జనాభా లెక్కల ప్రకారం మీరు యువ కులాలు ఎన్ని ఉన్నాయి, ఏబిసిడి ఏ విధంగా చేస్తారో మీరు. పాపిరెడ్డి గారు ఈ తీర్పు వలన విద్య కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ వర్గాలకు ఉన్నదో దానిలో మాదిగ వర్గాలకు గణనీయంగా విద్యా అవకాశాలలో కానీ ఉద్యోగ అవకాశాలలో కానీ వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుంది, నిష్పత్తి పెరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు 15%లో 7% వరకు వాళ్ళకి పెరిగే అవకాశం. ఇంతకుముందు మామూలుగా చూస్తే నేను ఒక చైర్మన్ గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా నేను చూసిన. ఎప్పుడు కూడా ఈ ఓవరాల్ ఎస్సీ
రిజర్వేషన్ ఆ కోటాలో ఎక్కువ మాల వాళ్ళు అంటే ఇక్కడ తప్పుపడి అది కూడా చెప్తాను, ఇక్కడ తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదు. మాల వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు కొంత అంటే సోషల్ ఫార్మేషన్లో ఈ సామాజిక దానిలో కొద్ది ముందున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చదువుకోగలిగారు కాబట్టి వాళ్ళు రాగలిగారు, మాదిగ వర్గాలు ఎన్నుకున్నాయి కాబట్టి ఈ డిమాండ్ వచ్చింది. కాబట్టి సహజంగా చూసినప్పుడు ప్రవేశాలు అంటే కాలేజీలలో కానీ, విద్యా ప్రవేశాలలో కానీ, ఉద్యోగ అవకాశాలలో కానీ మొత్తం పర్సెంటేజ్లు వాళ్ళ ఉపకులం మాల ఉపకులం పర్సెంటేజ్ కన్నా కూడా ఓవరాల్ ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసి లేవు కాబట్టి వాళ్ళకే లైన్ షేర్ అంటారు. అంటే సింహభాగం ఈ మాల వర్గాలకే పేరు. అదే ఇవాళ ఏబిసిడికి ఈ యుద్ధానికి ఎంఆర్పిఎస్ రావడానికి మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి అదే బలమైన కారణం కాబట్టి. అట్లే తెలంగాణ కూడా ఎట్లా వచ్చింది కదా, తెలంగాణ మనకు ఎందుకు విడిపోవని అనుకున్నామంటే నిరంతరంగా ఒక 50-60 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర పరిపాలక వర్గం దోపిడీ చేసింది కాబట్టి మాకు ప్రత్యేక తెలంగాణ వస్తుంది తప్ప మాకు న్యాయం జరగదనే బలంతోనే కదా తెలంగాణ ప్రజలు కూడా కొట్లాడారు. అట్లాగే వీళ్ళు కూడా కొట్లాడారు. కాబట్టి అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కాకముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర పరిపాలక వర్గాలకు ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు మాల వర్గాలకు కూడా అదే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది సహజమైన న్యాయమైన కోరిక కాబట్టి వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే మాల వర్గాలకు రిజర్వేషన్లో బాగా తగ్గిపోతుంది. వాళ్ళకి ఇంతకుముందు 15% వాళ్ళు పెద్ద ఎత్తున అడ్మిషన్స్ తీసుకోవడం కాలేజీలలో కానీ, విద్యా సంస్థలలో కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. తగ్గిన ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో అది మాదిగలకు మిగతా ఉపకులాలకు. ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉద్యమాలు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఈ మాల మానాడే సుప్రీంకోర్టు కూడా జరిగింది. అవును, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అన్ని రోజులు వాళ్ళు ఆపగలిగారు. ఇక్కడ ఏ ప్రభుత్వం రామ్మోహన్ ఇక్కడ మనం వాస్తవాలు చెప్పాలి, ఇవాళ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ఆపలేదు. ఆ మాట కొత్త ఎవరు ఆపలేదు. ఇది కేవలం ఎవరైతే ఈ వర్గీకరణ వల్ల నష్టపోవడం అనుకున్నారో ఆ వర్గాలు పెద్ద ఎత్తున అక్కడ సుప్రీంకోర్టు కొట్లాడి ఇన్ని రోజులు వాళ్ళు న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఫైనల్ గా న్యాయస్థానం కూడా న్యాయం చెప్పడం జరిగింది. న్యాయమైనది ఈ కాంపిటేటివ్ రిజర్వేషన్స్ ఏబిసిడీలు అమలు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ పోరాటాలు రాకుండా కూడా ఇప్పటికే నేను చెప్తాను అంటే ఇలా రెండు ఒకటే కాదు, ఎస్సీ కాకుండా ఎస్టీలలో కూడా ఈ సమస్య వచ్చింది. ఎస్సీలలో మాదిగ వర్గాలలో ఒక విధమైన విభేదాలు కానీ, ఒక విధమైన ఉద్రిక్త కానీ, ఒక విధమైన అనీజీనెస్ అంటారు. అంటే రెండు వర్గాల మధ్య విధంగా ఉన్నదో ఈవెన్ ఎస్టీ వర్గాల షెడ్యూల్డ్ ట్రైబ్స్ దానిలో కూడా అట్లే ఉన్నది. దానిలో ఎట్లున్నది అంటే బంజారాస్ అంటే వీళ్ళు లంబాడా ఒకవైపు, మిగతా ఆదివాసీలు అంటే కోయ, గోండు, కులాము, మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే ఆదివాసులు అంటారు. అంటే నిజంగా వాళ్ళు ఏది ఫారెస్ట్లు ఉండి ట్రైబల్ ఏరియా ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రెండు వర్గాల మధ్య కూడా ఒక విధమైన ఘర్షణ ఉన్నది. అక్కడే కూడా తురుము దెబ్బ అని ఎవరైతే ఆదివాసులు ఉన్నారో మాకు కూడా ఏబిసిడీలు కావాలి, ఈ లంబాడా వర్గం వాళ్ళే రిజర్వేషన్ లో ఎస్టీ రిజర్వేషన్ లో మొత్తం వాళ్ళే. అంటే ఇవన్నీ కూడా ఎట్లా అవుతున్నాయి అంటే వీటిని మనం ఎవరు మంచి చేయడానికి కాదు. ఒక 75 సంవత్సరాలు అంటే మనకు 47లో మన స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు 1924 అంటే 70 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో రిజర్వేషన్ యొక్క అమలు విధానం ఈ వర్గాలలో వచ్చిన తర్వాత కొన్ని కొత్త సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఏవైతే ఈ వర్గాలు కొన్ని వేల సంవత్సరాలు హిందూ మెయిన్ సమాజానికి ఏదైతే బయట ఉండి వీళ్ళు అనేక రకాలుగా వివక్షకు గురైంది కాబట్టి వీళ్ళకి కొంత రక్షణ ఇవ్వాలని ఆ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అది కూడా ఒక వ్యక్తికి పెట్టలేదు, మొత్తం కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీకి పెట్టడం జరిగింది. ఓకే, అయితే దానిలో ఏమైంది, ఇప్పుడు మనం 70 సంవత్సరాల మొత్తం పరిపాలన మనం రివ్యూ చేసుకుంటే అభివృద్ధి కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ పురోగతినప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ తో ఈ ఉపకులాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ జాతి ఉన్న ఉపకులమైన మాదిగా వాళ్ళు తెలంగాణ తీసుకుందాం, మిగతా మనకు అవసరం లేదు. తెలంగాణలో వాళ్ళకు బలమైన అభిప్రాయం ఏంటంటే మేము నెంబర్ ఎక్కువ ఉన్నాము, మాకు ఎగుబడితనం ఉన్నది, మేము ఎస్సీ రిజర్వేషన్ లో న్యాయం మా వాటా మాకు రావాలి, మాకు ఎస్సీ 14-15% కులంలో మేము కిందకున్నాము కాబట్టి మా శాతం మాకు రావాలని వాళ్ళు అడుగుతున్నారు. యుద్ధం చేసి ఇప్పటి వరకు కూడా పోరాటం చేసుకొచ్చారు, సుప్రీంకోర్టు ఇవాళ చేసి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఇప్పుడు రిజర్వేషన్ అంటేనే చాలా వర్గాలు ఒప్పుకో, పై వర్గాలు రిజర్వేషన్ ఎందుకంటే చెప్తాను, మానవ సమాజం కానీ సమాజంలో రకరకాల వర్గాలు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఎస్టీ వర్గంలో డివిజన్ అంటే మాల వాళ్ళు వద్దంటారు, ఇప్పుడు నీకు ఎస్టీ వర్గంలో డివిజన్ వద్దంటే లంబాడ వాళ్ళు వద్దంటారు. అంటే ఇవన్నీ సాపేక్షంగా చూడాలి. అంటే మనకు అంతిమంగా ఏ నిర్ణయం
సమంజసమైంది, ఏ నిర్ణయం న్యాయమైంది, ఏ నిర్ణయంలో ఏ డిమాండ్లో న్యాయం ఉన్నది, అవి పరిశీలించి ఆ విధంగా ముందు పోతే ఉంటాయి. కాకపోతే రిజర్వేషన్స్ అంటేనే ఘర్షణ, రిజర్వేషన్స్ అంటేనే గొడవలు. ఇప్పుడు మన కర్ణాటక ప్రభుత్వంలో కూడా మాకు 50% మొత్తం ప్రైవేట్ రంగంలో కూడా పెట్టినామంటే అక్కడ కంపెనీస్ ఏమి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఘర్షణకు కానీ వైమర్శాలకు కానీ విభేదాలకు కానీ లేకుండా జరిగాయి. కానీ కొంత అది రాజకీయ పార్టీలు, ప్రభుత్వం అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మేధావులకు ఉంటుంది, ఉద్యమకారులకు ఉంటుంది, ప్రజా జీవితంలో ఉండే ప్రజానాయకులకు ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇది న్యాయమైన కోరికను ఒప్పుకొని కానీ ఎటువంటి ఘర్షణ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తుంది దగ్గరికి. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏమంటుందంటే మేము ఈ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం, మేము ముందడుగు వేస్తున్నామని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ప్రభుత్వానికి సహకరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, బీఆర్ఎస్ పార్టీకి అపజయం కాదు. కాబట్టి ఖచ్చితంగా దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కాబట్టి దీనికి అందరూ కట్టుబడాల్సిందే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఇందులో ఒకళ్ళు వ్యతిరేకిస్తే జాతి నుంచి పూర్తిగా ఎదుర్కొంటారు. కాబట్టి రామన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఎవరు కూడా టోటల్ క్రెడిట్ తీసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ముందరగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఆయన చెప్పొద్దు. అట్లా క్రెడిట్ తీసుకుంటే ఏమైతే మిగతా రాజకీయ పార్టీలు అప్రోచ్ చేస్తాయి. అందుకోసం నేను ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి అసెంబ్లీలో ఒక కామన్ సెషన్ పెట్టి అందరూ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పాలి. అట్లయితేనే రాజకీయాలు ఉండవు. లేకపోతే తప్పకుండా బీఆర్ఎస్ ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, అధికార పక్షంగా అది దక్షిణప్పుడు రాజకీయాలు ఉంటాయి. మళ్ళీ నేను ఒప్పుకుంటాను, అది కూడా మళ్ళీ రాజకీయాలకి పోతే వెళ్ళిపోతుంది. తప్పకుండా అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పును శిరసా వహిస్తుంది. తప్పకుండా మాదిరి జాతి యొక్క ఉద్ధరణకు ఫస్ట్ నుంచి కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ల అమలుకు మేము కూడా సహకరిస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో ఇందులో ఎలాంటి వైషమ్యాలకు తావు లేకుండా ప్రయత్నం చేస్తాం. వేరే ఎవరైనా దీంట్లో ఈ తీర్పుకు సంబంధించి బీజేపీ పార్టీ రియాక్షన్ ఎలా ఉండొచ్చు పాపిరెడ్డి గారు? బీజేపీ ఒప్పుకుంటున్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, ఏబీసీ చేస్తామని ఒప్పుకున్నది. ఇప్పుడు ఒకటండి, నాకు తెలిసిన మటుకు దేశం తెలంగాణ కాకుండా ఏ రాష్ట్రం కూడా ఏ పెద్ద రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయ పార్టీలే కావచ్చు, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఇవి కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ, కాకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తరీకు ఉన్నది. ఒక రాష్ట్రంలో ఉపకులాలు చరిత్ర ఒక తరీకు ఉన్నది, ఒక రాష్ట్రంలో ఒక తరీకు ఉన్నది. అది ఆయా రాష్ట్రాల యొక్క సమస్య. పాపిరెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఇది ఒక క్వశ్చన్ అయితే అనేక సామాజిక వర్గాల నుంచి కూడా వస్తుంది. దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కులాల వారీగా గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కులాల వారీగా వర్గీకరణ జరుగుతూ వస్తుంది. కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ ప్రకారం వర్గీకరణ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కూడా కులాల వారీగా వర్గీకరణ చేయడం వల్ల ఇప్పటికీ కూడా కులాల వారీగా వర్గీకరణ చేయడం వల్ల ఎంతోమంది బీసీ కానీ ఆథరైజ్డ్ క్యాస్ట్లో కానీ ఎంతోమంది లాస్ పోతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? దీనికి నేను చెప్తాను. జరుగుతున్నది ఏంటంటే ఈ 70 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ చాలా చైనా లెక్క బలంగా ముందుకు పోయి పెద్ద మనం ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారి పారిశ్రామికరణ పెద్ద ఎత్తున జరిగి అందరికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికి వాళ్ళ ఆదాయాలు పెరిగితే రిజర్వేషన్ అనేది వాళ్ళు అడగరు, అది లేదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈ 70 సంవత్సరాల తర్వాత, నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్న మాట, మామూలుగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇప్పుడు ఈ అనుకున్నంత మేరకు మన భారతదేశం అభివృద్ధి కాలేదు. భారతదేశం అభివృద్ధి కాలేదు కాబట్టి ఈ నిమ్మ జాతులు కానీ నిమ్మ కులాలు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే 70 సంవత్సరాల తర్వాత ఈ ఏవైతే ఈ ప్రతిఫలాలు వచ్చినాయో లేకపోతే అభివృద్ధి జరిగిందో దీనిలో మాకు రావాల్సిన వాటా రాలేదు, మాకు అన్యాయం జరిగిందనే బలమైన భావన ఉన్నది. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ కొంత మేరకు సెట్ బ్యాక్ కావడానికి ఈ భావన చాలా బలంగా ముందుకు వచ్చింది కాబట్టి నార్త్ ఇండియాలో దూరిపోయింది. కాబట్టి భావన ఉన్నది, ఆక్రోషం ఉన్నది, కోపం ఉన్నది. అప్పుడప్పుడు అవన్నీ ఓట్ల రూపకంగా బయటపడుతున్నాయి, ఓసారి ఉద్యమ రూపకంగా బయటపడుతున్నాయి, కొన్ని రూపాయల స్టేట్మెంట్ రూపకంగా, అనేక రకాల వర్గాల రూపకంగా ప్రతిక్రియ బయటపడుతుంది. కానీ ఒకటేంటంటే ఇవి ఎప్పుడైతే ఆర్థిక అభివృద్ధి సంపూర్ణంగా జరగదో, అన్ని వర్గాల వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోరో, ఇటువంటి డిమాండ్లు వస్తూనే ఉంటాయి.
ఈ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు దాన్ని ఒప్పుకుంటూనే ఉంటాయి, ఏదో విధంగా దాన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం జరుగుతుంటాయి. దానిలో అనేకమైన ఘర్షణలు జరుగుతుంటాయి, కొంత వైమస్యాలు ఉంటాయి, కొన్ని భేదాలు ఉంటాయి, రకరకాల ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటాయి పోవు. ఉద్యోగాల వరకు ఓకే, రాజకీయాలకి ఈ రిజర్వేషన్ల పరిస్థితి ఏమన్నా ఆపాదించుకునే అవకాశం ఉందా? ఎందుకు నాకు రాజకీయాలలో ఉండదంటే, ఇప్పుడు ఈ బీసీలలో కూడా ఏబిసిటీ ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు కూడా రాజకీయంగా పెద్దగా అక్కడ రిజర్వేషన్లు ఏమి వేయలేదు. ఇప్పుడు ఏది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా ఏం లేవు. వాళ్ళు బీసీలు ఇప్పటికి కూడా అడుగుతారు. మాకు కూడా ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఇదొక ఇవాళ వస్తున్న ఒక ముఖ్యమైన డిమాండ్. బీసీల నుంచి కూడా ఏమంటున్నారు అంటే, మాకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. చాలా బీసీ కులాలలో అయితే అసలు మొత్తానికి ఇప్పటి వరకు కూడా కొన్ని కులాల 70 సంవత్సరాల తర్వాత చాలా రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు లేరు. కనీసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ వర్గాల నుంచి వస్తున్న ప్రధానమైన వాదన, కనీసం ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కాబట్టి వాళ్ళని కొందరన్నా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్నారు. కానీ బీసీలలో చాలా కులాలు, చిన్న చిన్న కులాలు కానీ అంత ప్రాముఖ్యత బయట కనబడకుండా సంఖ్య తక్కువ కులాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రాజకీయ ప్రాతినిధ్యం కానీ వాళ్ళు కులాలు ముందుకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పటి కూడా ఇక్కడ కూడా ఏమైతున్నది, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ రాజకీయ పార్టీ కూడా ఇందులో అతీతం కాదు. ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడు ఏం చూస్తాయి, ప్రధానంగా నా ఉద్దేశంలో తెలంగాణలో ఒక 4-5 ప్రధానమైన కులాలు ఉన్నాయి బీసీలలో. ఒకటి మున్నూరు కాపు, 2 గౌడ్, 3 యాదవ్, 4 పద్మశాలి, 5 ఇది ముద్రాజు, ఇట్లా కొన్ని ప్రధానంగా సంఖ్య అంటే దీనిలో సంఖ్యాపరంగా ఎక్కువ శాతం కలిగి ఉన్న కులాలు. రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇదే చూస్తారు, యాదవ్కి ఇద్దామా, లేకపోతే గౌడ్కి ఇస్తామా, లేకపోతే మున్నూరు కాపుకి ఇస్తామా, లేకపోతే ముద్రాజుకి ఇస్తామా, లేకపోతే పద్మశాలికి ఇస్తామా. ఈ ఏడవలో ఒకటి 2 సీట్లు అన్ని కులాలు పెద్ద కులాలు కాబట్టి ఒకటి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే రాజకీయ అనివార్యత లేదా పొలిటికల్ కంపల్సరీ అంటారు. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ పరిమితులు వాళ్ళు పాటిస్తున్నారు. ఆ పాటించినప్పుడు ఏమైందంటే బీసీలలో కూడా 100 కులాల కన్నా పైన ఉంది. ఆ కులాలలో వెనుకబడ్డ ఈ 5-6 ముఖ్యమైన కులాలు కాకుండా ఇంకా చాలా కులాలు ఉన్నాయి. అందుకోసమే నార్త్ ఇండియాలో ఎంబీసీ వచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని వచ్చింది. బీసీల నుంచి కూడా ఎంబీసీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక అభివృద్ధి, సమాజం యొక్క వికాసం, సమాజం అనుకున్నంత రీతిలో పురోగతి సాధిస్తలేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ దేశం ఇంకొక 15, 20 నుంచి 30 సంవత్సరాలు పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగి, పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి, అందరికి కూడా మంచి ఆదాయం ఉన్న ఉపాధి అవకాశాలు దొరికి, అందరూ కూడా ఒక గౌరవమైన జీవితం అంటే ఇప్పటికి కూడా ఎంత వచ్చినా హిందూ మతం హైరార్కికల్ అంటే అగ్రవర్ణాలు, మధ్యవర్గాలు, కింది వర్గాలు, ఈ ఏదైతే ఈ నిచ్చెన ఉన్నదో ఈ మెట్లు పోవాలంటే ఈ ఒకటే ఒక మార్గం ఏంటంటే అర్బనైజేషన్ ఎక్కువ కావాలి. అర్బనైజేషన్లు కూడా పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగి, అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు జరిగి, అందరూ కూడా ఒక సమానమైన అవకాశాలు ఉండి, సమానమైన జీవితం, ఒక అది కూడా రెస్పెక్టబుల్ లైఫ్ అంటారు, ఒక గౌరవప్రదమైన జీవితం వస్తే తప్ప ఈ మనం అనుకునే చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఉన్నారు మనతోటి, స్టూడియో అందుబాటులో ఉన్నారు మనతోటి, ఆయనతో మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సతీష్ గారు, ఈరోజు వచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తారు? ఇది సామాజిక న్యాయం వర్ధిల్లిన రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు తనను ఒక విలేకరి అడుగుతాడు, అంబేద్కర్ గారు మీరు స్వాతంత్ర ఉద్యమాన్ని నడపట్లేదు కానీ మీరు ఏమంటారు దీన్ని అని చెప్పేసి, మీరు కుల ఉద్యమాన్ని నడుపుతారు కదా, అంటరాంతరం గురించి పోరాటం చేస్తారు కదా అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. అయితే అంబేద్కర్ గారు సమాధానం ఏంటంటే, నేను పరాయి దేశం నా దేశం మీద దాడి చేస్తున్నప్పుడు నేను నా దేశాన్ని సపోర్ట్గా నిలబడతాను, నా దేశం విముక్తి కావాలని కోరుకుంటాను, కనుక పరాయి దేశస్తులు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలనే ఉద్యమానికి నేను సపోర్టు. అదే సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజలు నిమ్న కులాలైన దళితులను అంటరానిలో చూస్తూ అణచివేస్తున్నారు కనుక నేను అంటరాని వర్గాల వైపు నేను ఉంటాను, నేను వాళ్ళ సపోర్టు చూస్తానని చెప్పేసి అన్నాడు. అదే రకంగా నా అంటరాని కులాల్లో ఉన్న నా దళితులే మళ్ళీ అందులో ఉన్న కింది కులాలను అణచివేస్తే నేను కింది కులాల వైపు ఉంటాను తప్ప
నేను నా కులం వైపు ఉన్నానని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పినంటే ఎవరు అన్యాయం జరుగుతున్నా అన్యాయం జరిగిన వర్గం వైపు నేను ఉంటానని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు. అదే కోణంలోనే ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ రిజర్వేషన్ గురించి కూడా అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు. నేను ఇస్తున్న ఈ ఫలాలు చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి దాకా ఇవి అందాలి, అవి అందకపోతే నేను ఇచ్చిన ఫలాలు దుర్వినియోగం అయిపోతాయి. నేను ఇస్తున్న ఎస్సీ రిజర్వేషన్ అని ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి చిట్ట చివరి వ్యక్తి దాకా కూడా అందాలి. అంటే ఈ ఉమ్మడి రిజర్వేషన్ 15% రిజర్వేషన్లో చాలా వర్గాలకు కూడా, ఎస్సీలో ఉన్న చాలా వర్గాలకు ఈ రిజర్వేషన్స్ అందట్లేదు అనడానికి ప్రధానమైన సాక్ష్యాభూతమే తెలంగాణలో కానీ దేశంలో కానీ మాదిగలుగా చెప్పబడుతున్న మేము ఎవరైతే ఉన్నామో, చర్మకార వృత్తి చేసుకునే వాళ్ళం, డప్పు కొట్టుకునే వాళ్ళం, ఈ కుల వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న ఈ అంటరాని వర్గాలుగా గొడ్లను తీసి కోసి వీటన్నిటిని శుభ్రపరిచి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నామో, మాదిగలము, పాకీలము మరియు రకరకాల కులాలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు మా దగ్గరికి రాలే. ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇప్పుడు? నేనేమంటున్నా, అయితే ఈరోజు వచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది యావత్ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం. ఆ న్యాయస్థానానికి మేము కట్టుబడి ఉన్నాం, కృతజ్ఞతగా ఉన్నాం. సుప్రీంకోర్టు జై అని మేము అంటున్నాం. ఈరోజు మేము బీజేపీ జై అనము, లేకపోతే ఇంకోటి అనం. మేము ఎందుకొరకంటే బీజేపీ పార్టీ శ్రమ ఇంతలో లేదు, రేపు మన యొక్క మోడీ గారి శ్రమ ఇంత ఎటుకపోసంత కూడా లేదు. ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నియమించిన ఉషా మేహరా కమిషన్ రిపోర్టు ప్రకారం, ఆ రిపోర్టు ఆధారంగా అక్కడ వాదనలు వినిపించిన మన పార్లమెంట్, మన యొక్క న్యాయస్థానం సుప్రీంకోర్టులో, దాని ప్రకారం ఈరోజు 7 ధర్మాసనం ఈరోజు మాకు సపోర్టుగా నిలబడింది. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు ఫలాలు అందించే ఆ యొక్క తీర్పు అని చెప్పేసి అని నేను సుప్రీంకోర్టుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఓకే, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. హలో రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. వినిపిస్తారు. సతీష్ అన్న గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి సబ్బడ వర్గాలు ఏకమేసి ఈ రోజు విజయం సాధించి వాళ్ళ శుభాకాంక్షలు. అదృష్టం కాబట్టి ఈ రోజు టీవీలలో మందకిషన్న పక్కకు ఉంటుండే అన్న, మరి ఎందుకో ఈ రోజు అక్కడ అన్న పక్కకు లేదు, మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్, నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ, ఫౌండర్ అధ్యక్షుడు ఆయన అయితే ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను. మీ కృషి ఉంది ఇందులో అంటున్నారు. తప్పకుండా మీలాంటి నాయకులు, సామాజిక ఉద్యోగాలు రాష్ట్రానికి అవసరం. తప్పకుండా ఈ రోజు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. తర్వాత న్యాయస్థానికులు ఈరోజు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని తీర్పులు ఇవ్వడం ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉంది. ఈ రోజు తప్పకుండా ఇటువంటి ఉద్యమాలు మళ్ళీ మీరు అన్ని విషయాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వల్ల మనకు దళిత జాతి మొత్తం కూడా ఈరోజు సంతోషంతో ఉంది. వారి సంతోషానికి కారణం మీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు సతీష్ గారు సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బాబురెడ్డి అన్న. నమస్తే. మీ అందరి యొక్క ఆశీర్వాదం, అన్ని వర్గాల సపోర్టు. మేము కూడా మీకు ఒక విషయం చెప్తాను అన్న. మీరు 94లో ఏబిసిడి మొదలు పెడితే మేము 90 తెలంగాణ మొదలు పెట్టినాం. మీరే మాకు ఇన్స్పిరేషన్. ఈ మూమెంట్ నుంచి మేము రాత్రి రోజుల్లో పోరాటం మొదలు పెట్టినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఏబిసిడి వర్గీకరణ ఒక 2 సంవత్సరాల ముందుగా మందకృష్ణ మాదిగా మీరు చేసిన పోరాటమే దానికి ఇన్స్పిరేషన్ అయింది అన్న. ఒకటేంటంటే ఇక్కడ ఇప్పుడు మీరందరూ కూడా మీరు ఇప్పుడు విజేతలు, మాదిగా జాతి విజేతలైంది ఈ విషయంలో. మీరు నేను మీ అందరికీ కూడా ఒక అప్పీల్ చేసేది ఏంటంటే మీరు సమన్వయం పాటించండి. ఇక మీరు రెచ్చగొట్టద్దు. ఇక 5 నెలలు వెళ్ళి అయిపోయింది, మీరు న్యాయమైన మాట మీరు సమన్వయం పాటించండి. ఇప్పుడు మాల వాళ్ళు కొంచెం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఈ విషయంలో కొంత అడగడమో లేకపోతే కొంత గొడవ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు, అన్ని పార్టీలు కాబట్టి సహజంగానే ఉద్దేశం. కాబట్టి ఒకటేంటంటే ఇక మీరు మీ ఎస్సీ కులాల మధ్య బలమేషాలు విభేదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఓకే పాపిరెడ్డి గారు. సతీష్ గారు చెప్పండి, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈవేళ వచ్చిన తీర్పు వలన రానున్న రోజుల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంబడే
అసెంబ్లీ సమావేశాల్లో వీటి గురించి ప్రత్యేకమైన చర్చ పెట్టడం జరిగింది. అవును. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఈరోజు ఒకటే మాట అన్నాడు, ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణలోనే ఏబిసిడిలో జీవో తీసుకొస్తాను అసెంబ్లీలో అని చెప్పేసి అని ఆయన గంటపదంగా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే పక్కనే నేను ఎక్కటే చెప్తున్నా, ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దీనికి సలాం చెప్తున్నాం తెలంగాణ తరపు నుంచి. అదే రకంగా మేము గతంలో సుప్రీంకోర్టు తీర్పు రామాలయ బాబ్రీ మసీద్ ఇష్యూ కూడా 500 సంవత్సరాల పంచాయతీ అది, అటువంటి ఇష్యూను కూడా సుప్రీంకోర్టే దాన్ని జడ్జిమెంట్ ఇస్తూ ఈరోజు రామాలయమే కానీ బాబ్రీ మసీద్ కానీ అదే రకంగా ఒక మాలమాదిగ సమస్య కూడా నేను మాల సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రామాలయం విషయంలో బాబ్రీ మసీద్ విషయంలో ఒక 2 మతాల మధ్యన ఎంత సఖ్యతగా ఉన్నదో సూపర్, మనం కూడా మాదిగలం మాలలం కూడా అదే అన్నదమ్ములం మన ఇద్దరం. ఎందుకొరకంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది మన ఇద్దరికి సంబంధించుకున్నది కనుక మీరు ముందు తిన్నారని మేము వెనకబడ్డామని కాదు ఇక్కడ వాదన. సామాజికంగా అందరం కూడా సమానంగా ఫలాలు అందించుకుందాం, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళ పంచుకుందాం అనేది మా ఉద్దేశం తప్ప మాల సోదరులకు మేము అస్సలకు వ్యతిరేకం కాదు 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 ఎప్పుడు కూడా కాం కూడా మేము, ఎందుకంటే మన ఇద్దరం కూడా అంటరాని వాళ్ళం కనుక ఆ మాట అప్పుడు ఒకటి అంటరాని వాళ్ళు అనే మాట మీరు అనొద్దు. అసలు ఈ రోజుల్లో అంటరానితనం అనేదే లేదు, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు, అందరూ సమానమనే భావనే ఉంది. ఆ మాట అనొద్దు అసలు. నేను ఎందుకు అంటున్నా అంటే అసలు రిజర్వేషన్స్ రావడం కారణమే అంటరానితనం సార్, అది ఉండొచ్చు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు మేము ప్రధానంగా మీ ఇద్దరు మా మాల సోదరులు కూడా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, నేను ఒకటి చెప్తున్నా, జి చెన్నయ్య గారికే కానీ ఇప్పుడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కూడా జి చెన్నయ్యనే కానీ అదే రకంగా చాలామంది మాల సంఘాలు అదే రకంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాల సంఘాలే కానీ తెలంగాణలో ఉన్న మాల సంఘాలే కానీ దయచేసి సుప్రీంకోర్టు తీర్పును బాబ్రీ మసీదు మన రామాలయం విషయంలో ఏదైతే తీర్పుకు కట్టుబడి ఈ 2 మతాలు ఏ విధంగా అయితే సఖ్యతగా ఉండి ముందుకు సాగాయో అట్లనే మాలమాదిగలం కూడా అదే సఖ్యతతో మనం ముందుకోదాం, ఒకరొకరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి ఫలాలు వాళ్ళకు అందాలి, మీకు ఫలాలు రాకపోతే కూడా మేము కొట్లాడతాం. సూపర్, ధన్యవాదాలు. మీకు ఫలాలు రాకపోతే మాల సోదరులారా మీకు ఫలాలు రాకపోతే మేము కొట్లాడతాం. మీ ఫలాలు మీకే రావాలి, మా ఫలాలు మాకు రావాలి, అంతే తప్ప కానీ నీది మాకు ఇవ్వడం మాది మీకు ఇవ్వడం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ముఖ్యంగా మన 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 గాడ్ ఫాదర్ అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకం. అది సామాజిక న్యాయమే బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం, అదే సామాజిక నినాదమే వర్గీకరణ. ఆ సామాజిక న్యాయాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది ఈరోజు అని చెప్పేసి అని మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలుసు, మనకు గొడవలు వద్దు అని చెప్పేసి అని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి సతీష్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని చెప్పాలి. 20 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరినందుకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాల్లో మునిగిదేలారు. మరి మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ రోజున గత 5 సంవత్సరాల క్రితం కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే క్రమంలో నరేంద్ర మోడీ గారి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కూడా మనం ఇంకా మర్చిపోలేదు. కానీ ఈ రోజున ఆనంద బాష్పాల నడుమ ఈ రోజున వారి యొక్క కళ సాకారమైనందుకు సుప్రీంకోర్టుకు మేము అందరం కూడా ఎంతో రుణపడి ఉంటామని కూడా ఈ రోజున సతీష్ మాదిగ గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటాం, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రిజర్వేషన్ రావడం వల్ల ఈ వర్గీకరణ ఇలా చేయడం వల్ల ఎవరినో తగ్గించినట్టు కాదు, న్యాయపరమైన డిమాండ్లు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మరి మాతోటి ఉన్న మాల సోదరులందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారనుకుంటూ తోటి ప్యానలిస్టులు అందరూ అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తుంది మనం చూస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండే అమ్మ న్యూస్ నిజం కోసం.